అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ రాజ్యసభల్లో ఆమోదం లభించిన సందర్భంగా గాజువాక నియోజకవర్గం 75వ వార్డు పెదగంట్యాడ జంక్షన్ వద్ద కూటమి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలు పంచి టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం 5 కోట్లు ఆంధ్రుల ఆకాంక్షలకు న్యాయం చేసిన చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ఇది కేవలం రాజధాని నిర్ణయం మాత్రమే కాకుండా తెలుగు జాతి ఆత్మగౌరవానికి దక్కిన గౌరవమన్నారు. రైతుల త్యాగాలు, ప్రజల శాంతియుత పోరాటం ఫలితంగా ఈ విజయం సాధ్యమైందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ మొల్లి పెంటిరాజు, కూటమి నాయకులు నమ్మి అప్పారావు, ములకలపల్లి పెంటయ్య, కోన చినాపారావు, ఉరుకూటి అప్పలరాజు, వంగలపూడి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ తెలుగువారు ఎక్కడున్నా సరే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చాలా గర్వించదగ్గ ఆనందంగా ఈరోజు సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించడం చాలా శుభ పరిమాణం. 12 సంవత్సరాలు అయినా సరే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చినప్పుడు రాజధాని లేకుండా ఆంధ్రులని అగౌరవపరిచి యువకులను కూడా ఈ రాష్ట్రానికి రాజధాని లేనని అవహేళన చేసి 3 రాజధానులని కుట్రలు పన్ని తెలుగు జాతిని అభివృద్ధి చెందకుండా, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా కుంటుపడేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చెంపబెట్టుగా ఈ రోజు యావత్ భారతదేశం అన్ని రాష్ట్రాల ఎంపీలు గాని దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పార్లమెంట్ లో గాని రాజ్యసభలో గాని ప్రకటించడం మాకు చాలా గర్వంగా ఉందని తెలియజేస్తూ, నిజంగా ఒక మాట చెప్పాలి, విశాఖ వాసిగా మేము అమరావతి రాజధానిని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే గత వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 3 రాజధానులని గతంలో అన్నాడు. విశాఖని ఆర్థిక రాజధాని అని, అమరావతిని శాసన రాజధానిని, కర్నూలుని న్యాయ రాజధాని అన్నాడు. మరి ఇప్పుడు మళ్ళీ మాట మార్చాడు. అదే మాట మీద ఉండుంటే అతని మీద ప్రజలు కొంతైనా నమ్మకం ఉందో, కానీ మావిగనని ఏదో కొత్త రాగాలు పలుకుతూ అతనికి అమరావతి మీద ఎంత ద్వేషం ఉందో, అంటే అమరావతి గాని అభివృద్ధి చెంది రాష్ట్ర అభివృద్ధి చెందితే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చిరస్థాయిగా నిలిచిపోతారని, రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని, అభివృద్ధి చెందితే ప్రజలెవరూ నన్ను గుర్తించరని చెప్పి ఒక కక్షపూరిత వాతావరణంతో ఈరోజు జనాలందరినీ డిస్టర్బ్ చేస్తున్నారు. మీకు ఒక మాట చెప్పాలి మీడియా ద్వారా, వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు కూడా ఈరోజు తన అధినేత చెప్పిన మాటలకి నవ్వుకొని ఏం మాట్లాడాలో తెలియక ప్రజల ముందుకు వచ్చి అపాసు పాలవుతున్నారు. నిజంగా ఈరోజు తను తీసుకున్న గుయ్యలో తనే పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. తప్పకుండా కేంద్రం సహకారంతో రాష్ట్ర అభివృద్ధి చెంది అమరావతి రాజధానిగా ప్రపంచ నగరంగా గుర్తింపు పొందుతుందని మీడియా ద్వారా తెలియజేస్తున్నా.